హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు తేదీ సెప్టెంబర్ 2వ తేదీ. అంటే నేను వీడియో చేస్తున్నప్పటికీ సెప్టెంబర్ 2వ తేదీ. మరి అక్టోబర్ 3వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ అభ్యర్థులు పరీక్షల్లో కూర్చొని ఉన్నారు. అవునా? ఇదివరకే టెట్ రాయని అభ్యర్థులు, ఇంతకుముందు టెట్ రాసిన 100 మార్క్స్ బిలో ఉన్నవాళ్ళు, అలాగే 100 మార్క్స్కి అబోవ్ ఉన్నప్పటికీ కూడా ఇంకా మంచి స్కోర్ కోసం ఎదురు చూస్తున్నవారు అందరూ కూడా ఈసారి 3 నెలల సమయం ఇవ్వడంతో అభ్యర్థులు అందరూ కూడా మళ్ళీ టెట్ని రాస్తున్నారు. మరి ఈ సందర్భంలో మనం స్కోర్ చేయాలి అంటే టెట్లో కనీసం ఇంతకు ముందు వచ్చిన మార్కుల కంటే ఈసారి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అంటే శిశు వికాసం మరియు అధ్యాపనం, లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, దీంతో పాటు మీ మదర్ సబ్జెక్ట్తో పాటు ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి మెథడాలజీ, వీటిని మనకి సిలబస్లో పేర్కొన్నటువంటి అంశాలని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇదివరకు మన ప్రిపరేషన్ ఒక ఎత్తు, ఈ నెల రోజుల ప్రిపరేషన్ మరో ఎత్తు. ఈ నెల రోజులు కరెక్ట్గా ప్రీ ప్లాన్డ్గా కరెక్ట్గా మనకు ఉన్నటువంటి టైంని లాంగ్వేజ్ 1కి, లాంగ్వేజ్ 2కి, శిశు వికాసం అధ్యాపనానికి, మన మదర్ సబ్జెక్ట్ కంటెంట్కి, మెథడాలజీకి మనం వినియోగించినట్లయితే కరెక్ట్గా 140 మార్కుల వరకు కూడా మనం రీచ్ అవ్వడంలో అతిశయోక్తి లేదు. దానికి సరైన ప్రణాళిక ఉండాలి. ఎందుకంటే ఇంతకు ముందు టెట్లో 150కి 150 మార్కులు గెయిన్ చేసినటువంటి అభ్యర్థుల్ని కూడా మనం చూసాం కదా. సరే, అయితే ఇప్పుడు చూడండి, ఇది ఏ సంవత్సరానికి సంబంధించిన పేపర్తో మీ ముందుకు వచ్చాను అనేది వీడియో చివరిలో నేను చెబుతాను, మధ్యలో కానీ చివరిలో కానీ చెబుతాను. మొత్తం మీద ఒక ప్రీవియస్ పేపర్తో మీ ముందుకి వచ్చాను. ఈ ప్రీవియస్ పేపర్ని ఇప్పుడు మనం చూద్దాం. గతంలో ఏమడిగారు మొదటి పెట్టి చూడండి. ఇక్కడ తెలుగు కంటెంట్ అంటే శిశు వికాసం అధ్యాపనం 30 మార్కులు, తర్వాత లాంగ్వేజ్ 1 తెలుగు కంటెంట్ అనేది టెట్లో ఉంటుంది. తెలుగు కంటెంట్ ప్లస్ మెథడాలజీ అనేది టెట్లో ఉంటుంది. మొదటి బిట్టు ఏమడిగాడు చూద్దాం. మొదటి బిట్టు ఏమడిగాడు అన్నది ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, గౌతమి కోకిల గారి దీపావళి రచన అనేది ప్రసిద్ధ అని ఇచ్చి ఇక్కడ ఆప్షన్ 1 కథా సంకలనం, ఆప్షన్ 2 కావ్య సంకలనం, ఆప్షన్ 3 వ్యాస సంకలనం, నెక్స్ట్ ఆప్షన్ 4 కవితా సంకలనం. ఇలా ఇచ్చాడు. ఇంతకుముందు బిట్టు ఇలా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇలా ఈ బిట్టు అప్పటి తెలుగు వాచకాలలోని అంటే తెలుగు వాచకాలలో ఉన్నటువంటి సిలబస్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి బిట్టు. ఓకేనా? ఎందుకు గౌతమి కోకిల అనేది ఒక బిరుదు, ఒక కవి యొక్క బిరుదు, అది ముందు మనకి తెలియాలి. గౌతమి కోకిల అనేది ఒక కవి యొక్క బిరుదు. గౌతమి కోకిల ఎవరి బిరుదు అండి? వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి బిరుదు. అవునా? వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి బిరుదు గౌతమి కోకిల.
సో గౌతమి కోకిల అన్న బిరుదు ఎవరిదో ముందు మనకి తెలియాలి. సో గౌతమి కోకిల అన్న బిరుదుని పొందినటువంటి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు రచించినటువంటి రచన దీపావళి. క్లియర్? దీపావళి అనేది ఇక్కడ ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అన్నది ఇక్కడ బిట్టు అడిగాడు. అంటే ఇంతకు ముందు ఆ సంవత్సరాల్లో ఆయా పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి సిలబస్ ఆధారంగా ఈ బిట్ అనేది వచ్చింది. జవాబు ఆప్షన్ 4. దీపావళి అనేది కవితా సంకలనం. దీపావళి అనేది కవితా సంకలనం. దీపావళి అనేటటువంటి రచన కవితా సంకలనం. క్లియర్? ఇప్పుడు రెండవ ప్రశ్న ఏదైతే ఉందో ఈ రెండవ ప్రశ్న పొడుపు కథ మీద అడిగారండి. రెండవ ప్రశ్న దేని మీద అడిగాడు? పొడుపు కథ మీద అడిగాడు. ఎందుకు ఏంట ప్రశ్న? పోషణలో ఉంది దూషణలు లేదు. ఇది గతంలో టెట్లో అడిగినటువంటి పొడుపు కథ. పోషణలో చూడండి, పోషణలో ఉంది దూషణలో లేదు. పోషణలో ఉంది దూషణలో లేదు. మమతలో ఉంది మమకారంలో లేదు. మనలో ఉంది మాటలో లేదు. ఇది ఇప్పుడు అండర్లైన్ చేసింది కదా, ఆ పదాలు ఆధారంగా ఈ పద్యంలో ఉన్న పద్యం కథ పొడుపు కథ, ఈ పొడుపు కథలో ఉన్నటువంటి కవి పేరుని తెలపండి అని చెప్పి ఇక్కడ పొడుపు కథని అడగడం జరిగింది. జవాబు ఎవరై ఉంటారు? ఇప్పుడు మనం జవాబు కనుక పరిశీలించి చూసినట్లయితే చూడండి, ఇక్కడ దూషణలు లేదు, పోషణలో పో ఉంది. మమతలో తా ఉంది, మమతలో తా ఉంది. మమకారంలో లేదు. మనలో నా ఉంది, మాటలో లేదు. సో పోతన సరైనటువంటి జవాబు పోతన. ఇది పొడుపు కథ. పోషణలోని పో, మమతలోని తా, మనలో నా. ఇది పోతన. ఇక్కడ పొడుపు కథ. 2 బిట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు 3వ బిట్ని చూద్దాం. 3వ బిట్టు బిట్ నెంబర్ 3. ప్రాచీన. 3వ బిట్టు ప్రాచీన కావ్య భాషకు నేటికి ప్రామాణికంగా భావించే వ్యాకరణ గ్రంథం క్రింద వాటిలో ఏది? ఇది ప్రశ్న. ప్రాచీన కావ్య భాషకు నేటికి ప్రామాణికంగా భావించే వ్యాకరణ గ్రంథం ఏది? అంటే నేటికి ప్రామాణికమైన వ్యాకరణ గ్రంథంగా మనం దేన్ని వాడుకున్నాము? మీకు అందరూ తెలిసిందే, బాల వ్యాకరణం. జవాబు బాల వ్యాకరణం. బాల వ్యాకరణం సరైనటువంటి జవాబు. ఇక 4వ బిట్ ఏమడిగాడు? ఇంతకుముందు అవసరమైనవి బోర్డు మీద రాస్తాను, ఎక్కడే అవసరమో అక్కడ నేను బోర్డు మీద రాస్తా. సమయం అనేది ఇప్పుడు మనకి నెల రోజులు మాత్రమే సమయం ఉంది.
ఈ నెల రోజుల సమయంలో స్పీడ్గా మనం కంటెంట్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. 3 బిట్లు పూర్తినే 4వ బిట్టు సిద్ధాంత శిరోమణి. సిద్ధాంత శిరోమణి. సిద్ధాంత శిరోమణి. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథకర్త ఎవరు అన్నది బిట్టు. ఇది డైరెక్ట్ బిట్. ఇది సిద్ధాంత శిరోమణి గ్రంథకర్త ఎవరు. ఇది కూడా టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకుని వచ్చినటువంటి బిట్టు. సిద్ధాంత శిరోమణి గ్రంథకర్త ఎవరు అనేది బిట్టు. జవాబు భాస్కరాచార్యుడు. భాస్కరాచార్యుడు. జవాబు భాస్కరాచార్యుడు. ఒకవేళ ఈ ప్రశ్నకి జవాబు తెలియకపోతే రాసుకోండి. సిద్ధాంత శిరోమణి గ్రంథకర్త భాస్కరాచార్యుడు. ఓకే, ఇక చూడండి 4 బిట్లు అయిపోయినాయి కదా. 5వ బిట్టు. 5వ బిట్టు వ్యాకరణం నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు. వ్యాకరణం 5వ బిట్టు నీ కంఠంబు. నీ కంఠంబు. నీ కంఠంబు కౌగిలించి. నీ కంఠంబు కౌగిలించి పట్టుకుని వచ్చేదను. పట్టుకుని వచ్చేదను. ఇది మీకు ఇప్పటికే ఏ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇది కొంగా ఎంట్రీ అనే కథ నుంచి తీసుకున్నటువంటి వాక్యం. అవునా, చిన్నప్పుడు కొంగా ఎంట్రీ కథని మనం చదివే ఉంటాం. సరే, నీ కంఠంబు కౌగిలించి పట్టుకుని వచ్చేదను. ఈ వాక్యంని వ్యవహార భాషలోకి మార్చమన్నాడు. వ్యవహార భాషలో. దీన్ని వ్యవహార భాషలోకి మార్చాల్సి ఉంటుంది. అవునా, ఇక్కడ చూడండి. నీ కంఠము కౌగిలించి పట్టుకొని వచ్చేదను. వ్యవహార భాష అంటే ప్రజలు నేడు వ్యవహారంలో వాడుతున్నటువంటి తెలుగు భాష ఏదైతే ఉందో దాన్ని వ్యవహార భాష అని చెప్పి అంటారు. నీ కంఠము కౌగిలించి పట్టుకొని వచ్చేదను అని అనొచ్చా? నీ కంఠంబు కౌగిలించి పట్టుకొని వస్తాను. వ్యవహార భాషలో కంఠంబు అన్న పదంని వాడతామా? వాడం కదా. నీ కంఠము అని చెప్పి అంటాము. వచ్చేదను అని చెప్పి అంటామా? వ్యవహార భాషలో వచ్చేదను అంటామా లేదా వస్తాను అని చెప్పి అంటామా? జనరల్గా మీరు చూడండి, నీ కంఠమును కౌగులించి పట్టుకొని వస్తాను అని జనరల్గా వాడతామా లేదా వచ్చేదను అని చెప్పి వాడతామా? వచ్చేదను అని ఎవరైతే వాడరు. వస్తాను జనరల్గా వ్యవహారంలో వస్తాను. నీ కంఠమును కౌగిలించి పట్టుకొని వస్తాను అనే వాడతారు. కాబట్టి ఈ రెండు కావు. కంఠంబు కాదు, కంఠంబు అని చెప్పి అనము. వచ్చేదను అని అనము. ఇప్పుడు ఇచ్చిన 2 ఎగ్జాంపుల్స్ కూడా కావు. 3వ ఎగ్జాంపుల్, నీ కంఠంబు పెనవేసి పట్టుకుని వస్తాను. నీ కంఠంబు, మళ్ళీ భూ వచ్చింది. కంఠంబు వ్యవహార భాషలో ఈ భూలు అవేటి రావు. కాబట్టి ఇది ఏది కరెక్ట్ అవుతుందంటే నీ కంఠము. నీ కంఠము. ఓకే, నీ కంఠము కౌగిలించి కౌగిలించి పట్టుకొని వస్తాను. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. నీ కంఠము కౌగిలించి పట్టుకొని వస్తాను. ఇది వ్యవహార భాషలో సరైనటువంటి అంశం. ఇది నీ కంఠంబు. కంఠంబు బుకారం అనేది వ్యవహార భాషలో వాడము. వచ్చేదను, వచ్చేదను అనే పదం కూడా వాడము. వస్తాను అనే పదాన్ని
మనం జనరల్గా వాడుతూ ఉంటాము. కాబట్టి నీ కంఠము కౌగిలించి పట్టుకుని వస్తాను. సరేనా? ఇది ఇక్కడ 5 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. 6వ బిట్టు ఇక్కడ చూడండి. ఇక్కడ 2 సామాన్యమైన వాక్యాలను ఇచ్చాడు. ఇచ్చి దాన్ని సంయుక్త వాక్యంలోకి మార్చమని అడిగాడు. దీన్ని ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. 2 సామాన్య వాక్యాలు ఇచ్చి సంయుక్త వాక్యంలోకి మార్చమని అడిగినప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్లు ఉన్నాయి, ప్రశ్న ఉంది. వాటిని ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. 6వ ప్రశ్న చూస్తే, వేటగాడు జింకను చూశాడు. వేటగాడు జింకను చూశాడు. అతడు దాన్ని బాణంతో కొట్టాడు. వేటగాడు జింకను చూశాడు, అతడు దాన్ని బాణంతో కొట్టాడు. ఇలా 2 సంయుక్త వాక్యాలు 2 సామాన్య వాక్యాలు అనేవి ఉన్నాయి. వీటిని ఇప్పుడు సంయుక్త వాక్యంలోకి మార్చాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మనం చూద్దాం. మొదటి ప్రశ్న ఏంటి? జస్ట్ కవి మీద అడిగాడు. రచన. మొదటి బిట్టు రచన. రెండవ బిట్టు పొడుపు కథ. రెండవ బిట్టు పొడుపు కథ మీద అడిగాడు. మూడవ బిట్టు దేని మీద అడిగాడు? మూడవ బిట్టు కూడా ఏంటంటే రచన, వ్యాకరణ గ్రంథం. కొన్ని వ్యాకరణం అనుకుందాం. వ్యాకరణం తర్వాత మళ్ళీ రచన. ఇది కూడా రచన అనుకుందాం. మూడోది రచన. ఓకే. మొదటి 4 బిట్లలో 3 రచనలు అడిగాడు. ఒకటి పొడుపు కథ అడిగాడు. తర్వాత 5వ బిట్టు వ్యవహార భాష, అంటే వాక్య పరిజ్ఞానం మీద బిట్ అడిగాడు. తర్వాత 6వది ఇది కూడా వాక్యమే, సంయుక్త. ఇది సంయుక్త అంటే ఇక్కడ 5వ బిట్టు 6వ బిట్టు 2 కూడా వాక్య పరిజ్ఞానానికి సంబంధించిన బిట్లు అడిగాడు. వాక్య పరిజ్ఞానం మీద మనకి ఎగ్జామిన్ చేసుకున్నాడు. వేటగాడు జింకను చూశాడు, అతడు దాన్ని బాణంతో కొట్టాడు అని చెప్పి ఉంది. వేటగాడు జింకను చూసి బాణంతో కొట్టాడు. ఇది సరైనటువంటి జవాబు. ఇది వేటగాడు జింకను చూసి బాణంతో కొట్టాడు. ఇక 7వ బిట్టు ఏమడిగాడు? 7వ బిట్టు క్రియా పరిజ్ఞానం అడిగాడు. 7వ బిట్టు క్రియ మీద అడిగాడు. 7వ బిట్టు చూడండి, ఇక్కడ ఒక్కొక్క బిట్టు ఏ అంశాల మీద వచ్చింది అన్నది కూడా పక్కన బోర్డు మీద రాస్తున్నాం. 7వ బిట్టు క్రియ గురించి అడిగాడు. ఏంటి? ఆనంద్ రవికి ఆర్థిక సాయం చేశాడు. ఆనంద్ రవికి ఆర్థిక సాయం చేశాడు. ఆనంద్ రవికి
ఆర్థిక సాయం చేశాడు. ఈ వాక్యంలోని క్రియను, ఈ వాక్యంలో ఉన్నటువంటి క్రియను భవిష్యత్ కాలంలోకి మార్చరాయమన్నాడు. భవిష్యత్ కాలంలోకి మార్చరాయమన్నాడు. ఆనంద్ రవికి ఆర్థిక సాయం చేశాడు. ఇది వాక్యం. చేశాడు అనేది క్రియ. ఇక్కడ వాక్యంలో క్రియాపదం మనం గుర్తించాలి. వాక్యంలో క్రియాపదం ఏంటి? చేశాడు. అవునా? ఆనంద్ నామవాచకం. రవి కూడా నామవాచకం. ఆర్థిక సాయం చేశాడు. సాయం అనేది నామవాచకం. ఎటువంటి సాయం చేశాడు? ఆర్థిక సాయం అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అంటే విశేషణం. ఇది విశేషణం. ఎటువంటి సాయం చేశాడు? ఆనంద్ రవికి సాయం చేశాడు. ఎటువంటి సాయం చేశాడు? ఆర్థిక సాయం. ఆర్థిక అనేది విశేషణం. అవునా? ఆర్థిక సాయం చేశాడు. ఆర్థిక సాయం అనేది విశేషణం. చేశాడు అనేది క్రియ. ఈ వాక్యంలో. అయితే ఈ క్రియని భవిష్యత్ కాలంలోకి మార్చి రాయమంటున్నారు. సింపుల్. ఆనంద్ రవికి ఆర్థిక సాయం చేస్తాడు. చేశాడు అన్నటువంటి క్రియను చేస్తాడు అని ఇక్కడ మారిస్తే సరిపోతుంది. భవిష్యత్ చేస్తాడు. అది క్రియాపదాన్ని భవిష్యత్తులోకి మార్చి రాస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది నెక్స్ట్. ఇకపోతే ఇక్కడ మనం 7 ప్రశ్నలని 37 క్వశ్చన్స్ ఇక్కడ మనం కంప్లీట్ చేసుకున్నాం. అంతే కదా? 31 అంటే 30 వరకు, 1 నుంచి 30 వరకు శిశు వికాసం అధ్యాపనం అనేది ఉంటుంది. 31 నుంచి 60 వరకు తెలుగు అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం 37 బిట్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు 38 బిట్ నెంబర్ 38 బిట్ ని పరిశీలన చేసినట్లయితే ఆలు అనేటటువంటి పదము ఒకప్పుడు ఏ అర్థంలో వాడేవారు? ఆలు అనే పదం ఒకప్పుడు ఏ అర్థంలో ఉపయోగించారు? జవాబు స్త్రీ అనేటటువంటి అర్థంలో ఉపయోగించారు. ఇది జవాబు. చూడండి, ఏంటి ఆలు అనే మాట ఒకప్పుడు ఏ అర్థంలో వాడేవారు? శిశువు, స్త్రీ, రాణి, తల్లి. ఇది లింగములోని కంటే అర్థములు, కఠిన పదాలు, అర్థములు నుంచి ఒకటి అడిగారు. లింగములు కాదు, కఠిన పదాలు మరియు వాటి యొక్క అర్థాలు. ఓకే, ఆలు అనే పదం ఒకప్పుడు ఈ అర్థంలో వాడారు. అర్థం కాబట్టి కఠిన పదాలు, అర్థాలు నుంచి ఒక బిట్టు ఇచ్చాడు. ఆలు అంటే అర్థము స్త్రీ అని తెలుసుంటే ఈ ప్రశ్నకి మనం జవాబు గుర్తించగలం. ఇకపోతే 39వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 39. 39వ బిట్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, గోయి శబ్దం ఏదైతే ఉందో ఈ గోయి శబ్దం బహువచన రూపం. గోయి శబ్దం బహువచన రూపం గోతులు. అంతే కదా? గోయి అనేది ఏకవచనం, దానికి బహువచన రూపం గోతులు. బహువచన రూపం గోతులు.
ఈ బహువచన రూపం ఏర్పడడానికి గోయి శబ్దం చివరి వర్ణానికి వచ్చిన గోయి శబ్దం చివరి వర్ణానికి వచ్చిన ఉపవిభక్తి ఏది అని ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. ఆప్షన్ 1 ఈ, ఆప్షన్ 2 టి, ఆప్షన్ 3 టి, ఆప్షన్ 4 ఓ. ఇలా ఇచ్చాడు. ఇప్పుడు సరైన జవాబును గుర్తించండి. అంటే ఈ ప్రశ్న ఎక్కడి నుంచి అడిగాడు, ఏ అంశం మీద అడిగాడు? ఔపవిభక్తులు లేదా ఉపవిభక్తుల మీద అడిగాడు. 9వ ప్రశ్న ఉపవిభక్తులు. 39వ ప్రశ్న ఉపవిభక్తులు లేదా ఔపవిభక్తులు అన్న అంశం మీద అడిగాడు. చూడండి ఇప్పుడు వస్తుంది. ఎందుకీ ఔపవిభక్తులు అంటే ఏమిటి? వేటిని మనం ఔపవిభక్తులు అని చెప్పి అంటాం. అది తెలిస్తే ఈ ప్రశ్నకి జవాబు మనం గుర్తించగలం. కాబట్టి ఔపవిభక్తుల మీద ఎవరికైనా అవగాహన లేకపోతే ఒకసారి మీ దగ్గర ఉన్న మెటీరియల్ని ఒకసారి తిరిగేయండి. ఔపవిభక్తుల గురించి స్టడీ చేయండి. ఈ ఔపవిభక్తులనే ఉపవిభక్తులను కూడా అంటారు. గోయి అనేది ఏకవచనం. దీనికి బహువచనంలో రాస్తే గోతులు అని చెప్పి అంటాము. గోయి, గోతులు. అయితే గోయి అనేది బహువచన రూపంలో గోతులుగా రాసినప్పుడు ఈ గోయి అన్న శబ్దం చివరి వర్ణానికి వచ్చి చేరిన ఉపవిభక్తి ఏది గుర్తించండి అని చెప్పి అడిగాడు. జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఇంతకీ ఉపవిభక్తులు ఏవి? ఈ, టి, తి. ఇదిగో లైన్ ఇచ్చాను. ఈ, టి, తి. ఈ మూడింటిని ఔపవిభక్తులు లేదా ఉపవిభక్తులు అని చెప్పి అంటారు. మీ ఇష్టం, మీరు ఎక్కడికి వెళ్ళాలి. తెలుగు వ్యాకరణంలో ఉపవిభక్తులు ఏవి అంటే ఈ, టి, తి. ఈ 3 ఉపవిభక్తులు. ఇక్కడ గోయి అనేది గోతి మరి గోతులు ఏర్పడింది. ఓకే, గోయి, గోతి, గోతులు ఇలా ఏర్పడింది. కాబట్టి ఇక్కడ తి అనేది వచ్చి చేరింది. ఈ అంశం తీగా మారి తి అంశం తూగా మారింది. గోతులు. కాబట్టి ఇక్కడ తి అనేది సరైనటువంటి జవాబు. 39 ప్రశ్నలు ఇక్కడ మనం పూర్తి చేసుకున్నాం. ఇకపోతే 40వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 40వ బిట్ ఇక్కడ బిట్ నెంబర్ 40. 40వ బిట్ దేని అడిగాడు? ఇక్కడ 31, 32, 33, 34, 37, 36, 37, 38, 39 బిట్ నెంబర్ 40. 40 బిట్ సామెత మీద అడిగాడు. సామెత బిట్ నెంబర్ 40 సామెత మీద అడిగాడు. ఎందుకంటే ఏం అడిగాడు బిట్ చూద్దాం ఒకసారి. ఒకసారి బిట్ మనం చూసినట్లయితే కరిమ్రింగిన వెలగపండు, కరిమ్రింగిన వెలగపండు, కరిమ్రింగిన వెలగపండు. ఈ సామెతలో ఇది ఒక సామెత. కరిమ్రింగిన వెలగపండు అనేది సామెత. ఈ సామెతలో కరి అనగా అర్థం ఏమిటి, కరి అంటే అర్థం ఏమిటి అన్నది బిట్టు. కరిమ్రింగిన వెలగపండు అన్న సామెతలో కరి అంటే ఏమిటి? ఇది ఒక విధంగా సామెత మీద బిట్టు అనుకోవచ్చు. అలాగే కఠిన పదం మీద అర్థము, కఠిన పదాలు అర్థాలు అన్న బిట్టు కూడా అనుకోవచ్చు మనం. సరే, ఏది ఏమైతేనే ఇక్కడ కరి అంటే ఏమిటి?
కరి అంటే అర్థము ఏనుగు. కరి అంటే అర్థము ఏనుగు. కరిమృంగిన వెలగపండు అన్న సామెతలో కరి అంటే అర్థము ఏనుగు. సామెత ఇచ్చాడు. ఆ సామెత నుంచి కరి అన్న కఠిన పదానికి అర్థం కనుక్కోమని అడిగాడు. కాబట్టి ఇది కఠిన పదము అర్థము విధంగా తీసుకుంటే ఇది రెండవ బిట్టు, లేదా సామెతల నుంచి తీసుకుంటే ఇది మొదటి బిట్టు. ఓకే, సరే. అలాగే కరిమృంగిన వెలగపండు రచన ఎవరిది? కరిమృంగిన వెలగపండు అన్న రచన అనగానే రావూరి భరద్వాజ్ గారు మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది. 6వ తరగతిలో రావూరి భరద్వాజ్ గారి పాఠ్యాంశం మనకుంది. కాబట్టి మీరు ఎస్జిటికి ప్రిపేర్ అయినా, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయినా మీరు ఈ అంశం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కరిమృంగిన వెలగపండు రావూరి భరద్వాజ్ గారి రచన. సరే, 40 బిట్లు పూర్తయినాయి. ఇప్పుడు 41వ బిట్ని చూద్దాం. బిట్ నంబర్ 41. బిట్ నంబర్ 41. ఇది వాచకములు, మహతి వాచకము, అమహద్వాచకము ఇవన్నీ కదా. మన అంటే స్త్రీలింగము, పులింగము, నపుంసకలింగము, ఈ లింగాలకు మొదలుగా వాచకాలని మన తెలుగు సాహిత్యంలో అంటే తెలుగు వ్యాకరణంలో వాడుతూ ఉంటారు కదా. మహద్వాచకం, మహద్వాచకం అంటే పులింగము, మహతి వాచకము అంటే స్త్రీలింగము, అమహద్వాచకము అంటే స్త్రీలింగం కానీ పులింగం కానీ చెట్టు, చామ, రాయి, రప్ప ఇటువంటి నపుంసకలింగాలు వస్తాయి. అవునా? సరే, ఇప్పుడు దాని మీద వాచకములు లేదా లింగములు నుంచి ఒక బిట్ అనేది వచ్చింది. 41వ బిట్టు ఏంటది? అనంత లక్ష్మమ్మ బూర్గుల రామకృష్ణారావు గారి కలత్రము అయితే ఇక్కడ ఈ వాక్యంలో కలత్రము అనేది అన్నది ఆప్షన్ 1 స్త్రీ బోధకం, ఆప్షన్ 2 స్త్రీలింగం, మూడోది త్రిలింగం, నెక్స్ట్ పులింగం, పురుష బోధకం. ఇలా బిట్ అడిగాడు. అయితే ఈ బిట్ ఈజీ కదా, దీని మీద ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. సాధారణంగా మనందరం కూడా తెలుగు వాళ్ళమే కాబట్టి మనందరం కూడా తెలుగు మాట్లాడడం బాగా తెలుసు. దీనికోసం ఏ మాత్రము బిట్ల కోసం తెలుగు వ్యాకరణం మీద ఓ పెద్ద పాండిత్యము, పట్టు అనేది అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రశ్న బట్టి, వాక్యం బట్టి అది ఏ వాచకమో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అనంత లక్ష్మమ్మ ఆమె స్త్రీ. అనంత లక్ష్మమ్మ గారు బూర్గుల రామకృష్ణారావు గారికి ఏమై ఉంటారు? భార్య అనుకుందాం. అప్పుడు బూర్గుల రామకృష్ణారావు గారి కలత్రము అంటే భార్య అని వస్తుంది కదా. మరి భార్య అనేది స్త్రీ బోధకం అంతే కదా. మగవాడిని భార్య అని చెప్పాను కదా. వధువు వరులన వరుడిని తీసుకొచ్చి భార్య అని చెప్పి మనం చెప్తామండి, చెప్పం కదా. కాబట్టి భార్య అనంత లక్ష్మమ్మ గారు బూర్గుల గారి భార్య అనే పదము దేనికి ఉపయోగిస్తాం? స్త్రీ బోధకంకు ఉపయోగిస్తామంటాం. కాబట్టి ఇక్కడ స్త్రీ బోధకం సరైనటువంటి జవాబు. ఓకే, ఇది ఇప్పుడు 42వ బిట్ దేని దగ్గర చూద్దాం. బిట్ నంబర్ 42. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి.
ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తున్నటువంటి ప్రీవియస్ పేపర్ 2011వ సంవత్సరానికి సంబంధించిందండి. 2011 అంటే టెట్ ఏ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారో, ఏ సంవత్సరంలో పరిచయం చేశారో ఆ సంవత్సరపు 2011వ సంవత్సరపు పేపర్ 1 అంటే ఎస్జిటి వారికి నిర్వహించినటువంటి తెలుగు పేపర్ని తీసుకొచ్చి మీ ముందు ఉంచాను. సరే, నెక్స్ట్ దీని తర్వాత స్కూల్ అసిస్టెంట్ పేపర్ కూడా వస్తుంది, తొందరపడకండి. అయితే ఇక్కడ మీరు చూడండి, దీనిలో తెలంగాణ వారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ వారు అందరికీ కామన్గా ఈ పేపర్ ఉందా, లేకపోతే ఇది కేవలం ఒక తెలంగాణ వరకు లేదా ఏపీ వరకు అన్నట్టుగా ఉందా? ఇవన్నీ కూడా ఇప్పుడేంటి, వ్యవహారిక వాక్యము, సంయుక్త వాక్యము, క్రియ, అర్థములు, ఉపవిభక్తులు, సామెతలు, వాచకములు ఇవన్నీ కేవలం ఏపీ వారికి మాత్రమే ఉంటాయా, లేదా తెలంగాణ వారికి మాత్రం ఉంటాయా? సో అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు కదా. కాబట్టి దయచేసి నేను ఏపీ వారికి చెప్పిన తెలంగాణ వాళ్ళు చూడండి, తెలంగాణ వాళ్ళకి చెప్పిన ఏపీ వాళ్ళు చూడండి, సరేనా? అప్పటికి అంటే మేము ఒక వీడియో చేస్తున్నప్పటికీ, అంటే ఒక క్లాస్ చెప్తున్నప్పటికీ ఏ నోటిఫికేషన్ అయితే అందుబాటులో ఉంటుందో ఆ నోటిఫికేషన్ పేరు పెట్టి క్లాసులు ఇస్తూ ఉంటాం, కొంచెం వ్యూస్ ఎక్కువగా వస్తాయి అని చెప్పి, అంతే, ఇక్కడ మరొక ఉద్దేశం కాదు. ఇకపోతే చూడండి, 42వ బిట్ని ఇప్పుడు మనం తీసుకున్నాం. 42వ బిట్టు వ్యుత్పత్తి అర్థము మీద అడిగాడండి. 42వ బిట్టు వ్యుత్పత్తి అర్థము. వ్యుత్పత్తి అర్థము మీద అడిగాడండి. ఇది వ్యుత్పత్తి అర్థం అంటే తెలుగు పాఠ్యాంశాలు, కవి పరిచయాలు అవి మీరు చదవకుండా కేవలం ఆ తెలుగు పాఠ్యాంశాలు అంటే పాఠ్య పుస్తకాలు వెనక ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చదువుకొని టెట్ ఎగ్జామ్కి వెళ్ళినా వాటిని చదువుకొని ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లలో ఉన్నటువంటి తెలుగు మెథడాలజీని మీరు చూసుకుని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినా ఈజీగా తెలుగు అన్నటువంటి ఈ కాన్సెప్ట్ నుంచి మీరు 27 మార్క్స్ వరకు కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలరు. అవునా? సరే, 42వ బిట్టు వ్యుత్పత్తి అర్థం ఏంటి? దుర్గము. దుర్గము అన్న పదానికి వ్యుత్పత్తి అర్థంని గుర్తించమన్నారు. ఇది బిట్టు. దుర్గము అన్న పదానికి వ్యుత్పత్తి అర్థంని గుర్తించండి అన్నది ఇక్కడ బిట్టు. దుర్గము అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము ప్రయాసంతో పొందదగినది. ప్రయాసంతో పొందదగినది, ఇది వ్యుత్పత్తి అర్థము. తెలియకపోతే రాసుకోండి, ఎవరికైనా తెలియకపోతే రాసుకోండి. దుర్గము అనే పదం ఇచ్చి దీనికి వ్యుత్పత్తి అర్థం గుర్తించండి అని బిట్టు ఇవ్వచ్చు. 2024లో ఇవ్వకూడదని గ్యారెంటీ ఉందా? రతే. కాబట్టి ఇవ్వడానికి అవకాశం ఉంది కదా. దుర్గము ప్రయాసంతో పొందదగినది అనే అర్థము ఈ వ్యుత్పత్తి పదం యొక్క వ్యుత్పత్తి అర్థము. ఇది తెలియని వారు ఉంటే రాసుకోండి, మీ నోట్స్లో రాసుకోండి. ఇకపోతే 43 నుంచి 48, 43వ ప్రశ్న నుంచి 48వ ప్రశ్న వరకు ఈ 5 ప్రశ్నలు పారాగ్రాఫ్ ఇచ్చి క్రింద ప్రశ్నలు ఇచ్చి వాటికి జవాబులు అడగడం జరిగింది. ఇకపోతే 49వ బిట్ నుంచి 54వ బిట్ వరకు మరొక 5 బిట్లు పద్యము ఇచ్చి ఆ పద్యం కింద ప్రశ్నలు అడిగి వాటికి జవాబులు రాయండి అని చెప్పి అడగడం జరిగింది. అయితే ఈ 43వ బిట్ నుంచి 54వ బిట్ వరకు ఈ బిట్లు నేను ఇప్పుడు 55, 56, 57, 58, 59, 60 ఈ బిట్లు పూర్తి చేసిన తర్వాత ఈ రెండింటి గురించి నేను డిస్కషన్ చేస్తాను. పారాగ్రాఫ్ మరియు పద్యము వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా?
ఇవి కొంచెం టైం టేకింగ్ ఎక్కువ కాబట్టి వీటిని ఈ వీడియో చివర పెడుతున్నాను. ముందు ఈ బిట్స్ని పూర్తి చేద్దాం, తర్వాత వీటిలోకి మనం వెళ్దాం. సరే, ఇప్పుడు 55వ ప్రశ్నని చూద్దాం. బిట్ నంబర్ 55. సరే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 43వ బిట్ నుంచి 43వ బిట్ నుంచి 48వ బిట్ వరకు ప్యారా ఇచ్చాడు. ప్యారా 49వ బిట్ నుంచి 54వ బిట్ వరకు పద్యం ఇచ్చాడు. పద్యం అంటే అపరిచిత గద్య భాగము, అపరిచిత పద్య భాగము. అపరిచిత గద్య భాగం నుంచి 5 మార్కులు, అపరిచిత పద్య భాగం నుంచి మరో 5 మార్కులు, ఎస్జిటి వరకు 10 మార్కులు ఇక్కడ అపరిచిత పద్యము, అపరిచిత గద్యం నుంచి ఉంటాయి. ఎస్జిటి వరకు అంటే ఎస్జిటితో ఎవరైతే టెట్ రాస్తున్నారో టెట్ వారికి తెలుగు నుంచి 5 మార్కులు అపరిచిత గద్యం ఉంటుంది, 5 మార్కులు అపరిచిత గద్యం అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు 55వ బిట్ నుంచి 55వ బిట్ నుంచి 55వ బిట్ నుంచి నెక్స్ట్ 60వ బిట్ వరకు తెలుగు మెథడాలజీ అనేది ఉంటుంది. మెథడ్ తెలుగు మెథడ్ అనేది ఉంటుంది. ఇది మన తెలుగు 2011వ సంవత్సరంలో తెలుగు బిట్లు ఫ్రేమ్ చేసే విధానం. ముందు రచన అడిగాడు, తర్వాత పొడుపుగా అడిగాడు, తర్వాత రచన, తర్వాత 2 వాక్య విజ్ఞానం మీద అడిగాడు 2 బిట్లు, తర్వాత క్రియా విజ్ఞానం మీద బిట్లు అడిగాడు, తర్వాత కఠిన పదాలు అర్థాలు, తర్వాత ఉపవిభక్తులు, తర్వాత సామెత, తర్వాత వాచకములు, తర్వాత వ్యుత్పత్త్యర్థము, తర్వాత పేర, తర్వాత పద్యము, తర్వాత తెలుగు మెథడాలజీలోకి వెళ్ళాడు. ఇది ఇకపోతే 55వ బిట్టు కనీస అభ్యసన స్థాయిలు. కనీస అభ్యసన స్థాయిలు. కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకుని, కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకుని కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం ఏది అనేది బిట్టు. ఓకే, మూల్యాంకనం. కనీస అభ్యసన స్థాయిలను దృష్టిలో ఉంచుకొని ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు చేసే మూల్యాంకనం ఏది అని బిట్టు అడిగాడు. ఇదే బిట్టు మళ్ళీ 2024లో కనుక ఈ రానున్న టెట్లో రిపీట్ అయినట్లయితే మనం సరైనటువంటి జవాబుగా సామర్థ్య ఆధారిత మూల్యాంకనం, సామర్థ్య ఆధారిత మూల్యాంకనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సామర్థ్య ఆధారిత మూల్యాంకనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. త్రిపార్శ్వ ఉపకరణాలను త్రిపార్శ్వ ఉపకరణాలను అది 3Ds అండి. త్రిపార్శ్వ ఉపకరణాలు అంటే 3Ds. ఉపయోగించి త్రిపార్శ్వ ఉపకరణాలను ఉపయోగించి బోధించే సందర్భంలో బోధించే సందర్భంలో నీవు ఉపయోగించే ఉపకరణాలు ఏవి?
అన్నది బిట్టు. త్రిపార్శ్వ ఉపకరణాలను ఉపయోగించి బోధించే సందర్భంలో నీవు ఉపయోగించే ఉపకరణాలు క్రింది వాటిలో ఏవి? మెరుపు అట్టలు, తోలు బొమ్మలు, ఛాయాచిత్రాలు, వ్యంగ్య చిత్రాలు అని ఈ విధంగా ఇచ్చాడు ఆప్షన్స్. ప్రశ్న ఇక్కడ ఉంది చూడండి. త్రిపార్శ్వ ఉపకరణాలను ఉపయోగించి బోధించే సందర్భంలో, అంటే రేపు పొద్దున్న ఒక టీచర్గా నువ్వు 3D ఉపకరణాలను ఉపయోగించి, త్రిపార్శ్వ ఉపకరణాలను ఉపయోగించి బోధించే సందర్భంలో నీవు ఉపయోగించే ఉపకరణాలు క్రింది వాటిలో ఏవి? మెరుపు అట్టలు, తోలు బొమ్మలు, ఛాయాచిత్రాలు, వ్యంగ్య చిత్రాలు. సరైనటువంటి జవాబుని గుర్తించండి. జవాబు తోలు బొమ్మలు సరైనటువంటి జవాబు. తోలు బొమ్మలు, తోలు బొమ్మలు, తోలు బొమ్మలు. ఓకే. త్రిపార్శ్వ ఉపకరణాలను ఉపయోగించి బోధించే సందర్భంలో మనం ఉపయోగించాల్సినటువంటి ఉపకరణాలు మెరుపు అట్లు కావు, ఛాయాచిత్రాలు కావు. ఛాయాచిత్రాలు అంటే ఫొటోస్ అండి. వ్యంగ్య చిత్రాలు కావు. తోలు బొమ్మలు 3D ఉపకరణాలకి ఉదాహరణగా మనం కూడా పేర్కోవచ్చు. ఇకపోతే 57వ బిట్టు, 57వ బిట్టు ముఖయంత్రంలో ధ్వని పుట్టే పై భాగాలను ధ్వని పుట్టే పై భాగాలను ఏమంటారు? ఆప్షన్ 1 ప్రయత్నం, ఆప్షన్ 2 జిహ్వ, ఆప్షన్ 3 స్థానం, ఆప్షన్ 4 కారణం. ఇలా ఇచ్చాడు ప్రశ్న, ఇలా ఇచ్చాడు చూడండి. అంటే మనకి తెలుగు మెథడాలజీ నుంచి భాష అంటే ఎస్జిటికి మరియు స్కూల్ అసిస్టెంట్కి తెలుగు మెథడాలజీ నుంచి ఉన్నటువంటి సిలబస్ కనుక మనం పరిశీలన చేసినట్లయితే భాష వివిధ భావనలు అనేది ఎస్ఏకి ఉంటే, భాష మాతృభాష బోధన లక్ష్యాలు అన్నది ఎస్జిటి వరకు ఉన్నటువంటి సిలబస్. సో ఇద్దరికి కామన్గా భాష వివిధ భాగాలు అని చెప్పి అనుకుందాం. సో ఇక్కడ ముఖ యంత్రంలోనే ధ్వని పుట్టే పై భాగాలు కదా, ఇది భాష. అంటే ఇక్కడ యూనిట్ 1 భాష వివిధ భావనలు అవ్వచ్చు, లేదా మాతృభాష బోధన లక్ష్యాలు అంటే ఎస్జిటి వరకు స్కూల్ అసిస్టెంట్ వరకు యూనిట్ 1 ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ బిట్ని అడగడం జరిగింది. యూనిట్ 1 నుంచి ఈ బిట్ని అడిగాడు. ముఖ యంత్రం అంటే ఇది భాష జ్ఞానంకి సంబంధించినటువంటి బిట్టు, కాబట్టి యూనిట్ 1 నుంచి అడిగాడు. తర్వాత త్రిపార్శ్వ ఉపకరణాలను ఉపయోగించి బోధించే సందర్భంలో నీవు ఉపయోగించే ఉపకరణాలు అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ 5వ యూనిట్ బోధన అభ్యసన ఉపకరణాలు అని ఉంది. 5వ యూనిట్ మీరు తీసుకోండి. ఇది ఎస్జిటి అంటే ఈ పేపర్ ఎస్జిటి వరది కదా. సో పేపర్ 1 ఎస్జిటి వరది. ఎస్జిటి వారికి 5వ యూనిట్ ఇప్పుడున్న తెలుగు మెథడాలజీ మీరు చెక్ చేసుకోండి. 5వ యూనిట్ బోధన అభ్యసన ఉపకరణాలు అనేది ఉంది. అందులో నుంచి ఒక బిట్టు అడిగాడు. దానికంటే ముందు ఏమడిగాడు? దానికంటే ముందు అడిగినటువంటి బిట్టు కనీస అభ్యసన స్థాయిలను దృష్టిలో ఉంచుకొని నువ్వు చేసిన మూల్యాంకనం చివరిది ఏంటి?
ఎస్జే వర్క్ అవ్వచ్చు లేదా ఎస్జిటి వర్క్ అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. చివరిది మూల్యాంకనం, చివరి యూనిట్ మూల్యాంకనం. సో చివరి యూనిట్ 6వ యూనిట్ మూల్యాంకనం నుంచి ఒక బిట్ అడిగాడు. తర్వాత బోధన అభ్యసన ఉపకరణాలు 5వ యూనిట్ నుంచి ఒక బిట్ అడిగాడు. ఇప్పుడు దాని తర్వాత 3వ బిట్టు మొదటి యూనిట్ భాష, మాతృభాష బోధన లక్ష్యాలు లేదా భాష వివిధ భావనలు, భాష వివిధ భావనలు. ఇలాగా యూనిట్ 6 కవర్ చేశాడు, యూనిట్ 5 కవర్ చేశాడు, యూనిట్ 1 కవర్ చేశాడు. ఇది యూనిట్ 1 నుంచి వచ్చింది. సరే, ఇప్పుడు ప్రశ్నలోకి వెళ్దాం. ముఖ యంత్రంలో ధ్వని పుట్టే పై భాగాల్ని ఏమంటారు? చూడండి, ఒకసారి మీకు మ్యాటర్ చెప్తాను. ఇంతకీ స్థానము అంటే ఏంటి, కర్ణము అంటే ఏమిటి? జిహ్వ ఇది కాదండి, ఇది కాదు, ఇది ఆప్షన్ నుంచి తీసేద్దాం. ఇక్కడ ఏమున్నాయి? స్థానం, కర్ణం, ప్రయత్నం అనేవి ఉన్నాయి. అవునా? స్థాన, కర్ణ, ప్రయత్నం అనేవి ఉన్నాయి. ఇప్పుడు ముందు ప్రయత్నం కదా. ప్రయత్నం అంటే ఏంటి? ప్రయత్నము అంటే ఏమిటి? మన వ్యాకరణ పరిభాషలో జనరల్ నాలెడ్జ్ కాదండి, జనరల్గా ఉన్నటువంటి అర్థం కాదు. మన యొక్క భాష శాస్త్రము విషయంలో ప్రయత్నము అంటే అర్థం ఏంటి? స్థానకరణాలని సంయోగింప చేయునది. అంటే ధ్వనులు పుట్టించేందుకు మన కంఠం నుంచి, మన ముఖ యంత్రం నుంచి వెలువడేటటువంటి ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఆ ధ్వనులను ఉత్పత్తి చేసేందుకు స్థానకరణములను సంయోగింప చేయునది ఏదైతే ఉందో దాన్ని ప్రయత్నము అని చెప్పి అంటున్నాం. సో ఆన్సర్ ఇది కాదు. ఇకపోతే కర్ణము అంటే ఏమిటి? కర్ణము అంటే ఏమిటి? కర్ణము అంటే మన ధ్వని ఉచ్చరించేటప్పుడు కదిలే అవయవాలు ఏవైతే ఉన్నాయో, కదిలే అవయవాలు ధ్వని ఉత్పత్తి చేస్తున్నప్పుడు, మన నోటి నుంచి, మన ముఖ యంత్రం నుంచి ధ్వని ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ ముఖ యంత్రంలో కదిలే అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని కర్ణములు అని చెప్పి అంటారు. ఉదాహరణకి క్రింది పదవి, నాలుక, స్వరతంత్రులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. క్రింది పదవి నాలుక, నెక్స్ట్ క్రింది పదవి నాలుక, ఇకపోతే స్వరతంత్రులు. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే కర్ణం క్రిందికి వస్తాయి. ఈ జిహ్వ ఉందే, ఈ జిహ్వ కర్ణం క్రిందికి వస్తుంది. ఇకపోతే స్థానము అంటే ఏమిటి? మన ఇన్ని ధ్వనులు అంటే నీ ఇష్టం, ఎన్ని నువ్వు మాట్లాడినా, ఎన్ని ధ్వనులు నువ్వు ఉత్పత్తి చేసినా, ఎన్ని పదాలు నువ్వు మాట్లాడినా, ఎన్ని వాక్యాలు నువ్వు మాట్లాడుతూ ఉన్నా కదలకుండా ఉండునవి మన ముఖ యంత్రంలో కదలకుండా ఉండునవి వాటిని స్థానములు అని చెప్పి అంటారు. పై పదవి దంతము, దంతమూలము, మూర్ధము, తాలువు, కంఠము వీటిని స్థానము అని చెప్పి అంటారు. కాబట్టి ధ్వని పై భాగాలు అని చెప్పాను, ధ్వని పుట్టే పై భాగాలు. అది స్థానము అంటే సింపుల్ గా ధ్వని పుట్టే పై భాగాలు అని గుర్తుపెట్టుకోండి. ధ్వని పుట్టే అంటే మన ముఖ యంత్రంలో ధ్వని ఉత్పత్తి చేస్తున్నటువంటి సమయంలో పై భాగాలు ఏవైతే ఉన్నాయో మన నోట్ లోపల, ఆ పై భాగాలు అన్నింటినీ కూడా స్థానము అని చెప్పి అంటారు. క్రింద భాగాలన్నింటినీ కూడా కర్ణము అని చెప్పి అంటారు. ఈ స్థాన కర్ణములను సంయోగపరుచున్నది ఏదైతే ఉంటుందో దానిని ప్రయత్నము అని చెప్పి అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ స్థానము సరైనటువంటి జవాబు అవుతుంది. స్థానము సరైన జవాబు అవుతుంది. ఓకే, ఇకపోతే నెక్స్ట్ బిట్ చూద్దాం. యాభై 8వ బిట్టు, ఒక్క గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగలిగే పద సముదాయాన్ని ఏమంటారు? ఒక్క గుక్కలో
ఒక్క గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగలిగే పద సముదాయాన్ని ఏమంటారు? పద సముదాయాన్ని ఏమంటారు? ఇక్కడ భాష నైపుణ్యాలు 2వ యూనిట్ నుంచి అడిగాడు. భాషా నైపుణ్యాలు, ఈ బిట్టు భాషా నైపుణ్యాలకు సంబంధించినటువంటి బిట్టు 2వ యూనిట్. ఓకే, ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క బిట్టు అడిగాడు. ఒక్క గుక్కలో ఒకసారి అర్థవంతంగా, అంటే ఒకే గుక్కలో మనం ఉచ్చరించగలగాలి. ఎన్ని పదాలైనా ఉచ్చరించవచ్చు, నీ ఇష్టం. ఎన్ని ధ్వనులైనా చేయొచ్చు ఒకే గుక్కలో. అది అర్థవంతంగా ఉండాలి. అర్థవంతంగా ఒక్క గుక్కలో ఒకసారి ఉచ్చరించగలిగినటువంటి పద సముదాయాన్ని ఏమంటారు? వాజ్మితి అని చెప్పి అంటారు. వాజ్మితి అని చెప్పి అంటారు. ఇది ఒక్క గుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగలిగేటటువంటి పద సముదాయాన్ని వాజ్మితి అని చెప్పి అంటారు. ఇకపోతే 59వ బిట్ని ఇప్పుడు చూద్దాం. 59వ బిట్టు, 58వ బిట్టు, ఇది 58వ బిట్టు, ఇది 58వ బిట్టు. తర్వాత ప్రణాళిక రచన 4వ యూనిట్ అండి. 4వ యూనిట్ ప్రణాళిక రచన అంటే స్కూల్ అసిస్టెంట్ వారికి 3వ యూనిట్, అదే ఎస్జిటి వారికి 4వ యూనిట్. ప్రణాళిక రచన ఏదైతే ఉంటుందో, ప్రణాళిక రచన వనరుల వినియోగం, ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు అన్న ఈ యూనిట్ నుంచి ఒక బిట్ అడిగాడు. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వంని, విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వంని అభివృద్ధి చేసేది క్రింది వాటిలో ఏది? విద్యా ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, సహపాఠ్య ప్రణాళిక అని అడిగారు. విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వం, సంపూర్ణ మూర్తిమత్వం, విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వం కోసం ఉపయోగపడే ప్రణాళిక జవాబు విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళిక, విద్యా ప్రణాళిక సరైనటువంటి జవాబు. ఇకపోతే లాస్ట్ బిట్, తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ నుంచి చివరి బిట్ ఉంది. అపరిచిత పద్యము, అపరిచిత గద్యము, ఆ రెండు ఉన్నాయి కదా, వాటి గురించి కూడా చూద్దాం. లాస్ట్ బిట్ చూడండి. తెలుగు మెథడాలజీ, నియోజన పద్ధతిని ఇలా కూడా పిలుస్తారు. సో ఇది బోధన పద్ధతులు. ఎస్జిటి వారికి 3rd యూనిట్, లేకపోతే స్కూల్ అసిస్టెంట్ వారికి 5వ యూనిట్. బోధనా పద్ధతులు, సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, దీని నుంచి ఒక బిట్ అడిగాడండి. నియోజన పద్ధతిని ఇలా కూడా పిలుస్తారు. నియోజన పద్ధతిని, బోధన పద్ధతులు బిట్టు. నియోజన పద్ధతిని డాల్టన్ పద్ధతి అని చెప్పి పిలుస్తారు. నియోజన పద్ధతిని డాల్టన్ పద్ధతి అని కూడా పిలుస్తారు. నియోజన పద్ధతిని ఎలా కూడా పిలుస్తారు? కృత్యాధార పద్ధతే, చర్చా పద్ధతే, మాంటిస్సోరీ పద్ధతి, డాల్టన్ పద్ధతి అంటే నియోజన పద్ధతిని డాల్టన్ పద్ధతి అని చెప్పి అంటారు. ఓకే, ఇవి పూర్తయినాయి. ఇప్పుడు అపరిచిత పద్యం, అపరిచిత గద్యం ఏమేమి ఇచ్చాడు, ప్రశ్నలు ఎలా ఇచ్చాడు, వాటి నుంచి జవాబులు ఎలా ఉన్నాయి కదా, వీటి గురించి
నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు వీడియో చాలా లాంగ్ అవుతుంది. ఇకపోతే మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి, మన వీడియోని వైరల్ చేయండి. ఇప్పటికే మనము ఒకవైపు వివిధ పాఠ్య పుస్తకాలలోని పాఠ్యాంశాలని తీసుకొని టెక్స్ట్ సిరీస్ల రూపంలో మీకు కంటెంట్ అందిస్తున్నాను. రెండవ వైపు శిశు వికాసం మరియు అధ్యాపనం నుంచి కూడా మీకు కంటెంట్ అందిస్తున్నాను. మూడో వైపు ఈ విధంగా ప్రతిరోజు కూడా ప్రీవియస్ బిట్స్ని తీసుకొచ్చి మీ ముందు పెడతాను. మరి ఇప్పటి వరకు మనం 2011వ సంవత్సరంలో నిర్వహించిన ఎస్జిటి అంటే పేపర్ 1 తెలుగు కంటెంట్ని మనం చూసాం. 30 మార్కుల తెలుగు కంటెంట్ని. అదే 2019వ సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్ వారికి వచ్చినటువంటి తెలుగు బిట్స్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.